सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः बालचन्द्राय नमः गणाध्यक्षाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः सरस्वतीप्रदकाय नमः कुमारगुरवे नमः ओम श्री महेश्वराय कर्पूरनीराजनं समर्पयामि वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो कालाय नमो रुद्राय नमो कलविकर्णाय नमो बलाय नमो सर्वभूतधमनाय मनोन्मनाय नमः आनंदमंगल कर्पूरनीराजनं समर्पयामि शुद्धमुखे आचमनं समर्पयामि नमस्करोमि बोला शंकर भगवान की नमः पार्वतीपते हर हर महादेव శంభూ శంకరా. వెల్కమ్ టు రిపబ్లిక్ టాక్స్. నేను మీ బందారం బాబు. ఈరోజు మనం మహాశివరాత్రి సందర్భంగా పండితులు శ్రీ నరసింహాచార్యులు గారి దగ్గర ఉన్నాము. శివరాత్రి అంటే ఏమిటి, దాని ప్రత్యేకత ఏంటో స్వామివారిని అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివ స్వామి. ఓం నమ శివాయ. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో కాలాయ నమో రుద్రాయ నమో కల వికరణాయ నమో బలాయ నమో సర్వభూతాధమనాయ మనోన్మనాయ నమః. ఓం నమ శివాయ. స్వామి, ఈ శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి? శివరాత్రి అంటే ఏమిటి? విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశ ఋతు బహుళ పక్షంలో త్రయోదశి వచ్చే రోజే శివరాత్రి. శివరాత్రి అంటే శివునికి చాలా ప్రీతికరమైన రోజు. ఈరోజు శివరాత్రి రోజు తెల్లవారే తలార స్నానం చేసుకొని మీ ఇంట్లో శివలింగానికి లేదా గుడికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు ఇస్తాయని శివపురాణంలో ఉన్నది. ఈరోజు ఉపవాసం ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. మీకు గ్రహ బాధలు జాతక కుండలో ఏదైనా గ్రహ బాధలు ఉన్నా, రాహుకేతు కుజదోషాలు ఇట్లాంటివి ఏదైనా ఉన్నా ఆ రోజు మీరు నమ్మకం చమకంతో గుడికి శివలింగానికి రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే ఆ గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి అని ఇలా శివ పురాణంలో ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎలా అలంకరించుకోవాలి? ఇంట్లో మనము పూజా గదిలో చక్కగా ఒకరోజు ముందే అంత శుద్ధి చేసుకున్న తర్వాత తెల్లారి ఆ పూజ గదిలో చక్కగా దేవుని పటాలకు అన్నిటినీ గంధం పసుపు బొట్టుతోటి అలంకరించి పుష్పాలతో అలంకరించి శివుని పటం ఎదుట చిన్న మీ ఇంట్లో ఒకవేళ చిన్న శివలింగం ఉన్నచో ఆ శివలింగాన్ని మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఆ పానిపటము ఉత్తర భాగంలో ఉండేటట్టు చూసుకోండి. శివుని లింగం పానిపటం ఉత్తర భాగంలో, సోమసూత్రం ఉత్తర భాగంలో ఉండేటట్టు చూసుకోండి. మంచి చక్కగా పూజ చేసుకోండి. విభూతి పెట్టి బిల్వ పత్రాలు పెట్టి పంచామృత అభిషేకం గావించి శివ అష్టోత్తరం చదువుకోవచ్చు. తర్వాత శివ సహస్రనామ పుష్పార్చన కూడా చేసుకోవచ్చు. శివరాత్రి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి స్వామి? శివరాత్రి రోజు పాటించిన నియమాలు ఏంటిదంటే కుటుంబ సభ్యులతో అందరు కలిసి పూజ చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. కూర్చొని ఇంట్లో ఒకవేళ శివలింగం అయితే ఆ శివలింగం దగ్గర అందరూ కూర్చొని చక్కగా పంచామృత అభిషేకం చేసుకొని బిల్వపత్రాలు, స్వామికి చాలా ప్రీతి, బిల్వపత్రాలతోటి మొగలి పూలతోటి శివార్చన చేసుకుంటే చాలా మంచిది. శక్తి అనుసారం అష్టోత్తరం లేదా సహస్ర పుష్పార్చన చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఓకే, శివుని దగ్గర అఖండ దీపాన్ని వెలిగిస్తారు కదా, అది ఎలా వెలిగించాలి? శివుని దగ్గర అఖండ దీపం వెలిగించడం అంటే ఒక పళ్ళెంలో కొంచెం బియ్యం తీసుకొని ఒక మట్టి ప్రమ తీసుకొని నేతితోటి ఆ అఖండ దీపం వెలిగిస్తే ఇక్కడ దీపం వెలిగితే కైలాసంలో దీపం పెట్టినంత ఫలితం మనకు వస్తుంది. గత జన్మలో చేసిన పాపాలన్నీ ఈ దీపం పెట్టిన వలన అన్నీ తొలగిపోతాయి. అంత మహిమ స్వామి. ఓకే, ఇప్పుడు మన శివరాత్రి రోజు ఉపవాసం ఉంటాం కదా, ఉపవాసం ఉంటే దాని ప్రత్యేకత ఎలా ఉంటుంది, దానివల్ల లాభాలేంటి? ఉపవాసం అంటే శివునికి దగ్గర అవ్వడం. ఉపవాసము అంటే ఉపనివాసము, శివునికి దగ్గర అవ్వడమే ఉపవాసము. ఉపవాసం చేసినచో మనకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఉపవాసం ఈ శివరాత్రికి ఏ టైం నుంచి ఏ టైం వరకు చేయొచ్చు?
పొద్దున్న 4 గంటల నుంచి సాయంత్రము సూర్యాస్తం వరకు ఉపవాసం ఉన్న తర్వాత సూర్యాస్తం తర్వాత చక్కగా మళ్ళా శివుని దగ్గర వెళ్ళి అవసరమైతే ఇంకోసారి అభిషేకం చేసుకొని పూలు పండ్లు స్వామికి అర్పించి కొద్దిగా మితంగా ఆ పండ్లు తీసుకోవాలను. లింగోద్భవం అంటే ఏమిటి సార్? చాలా చక్కగా ప్రశ్న అడిగారు. లింగోద్భవం అంటే శివ పార్వతుల కళ్యాణమే లింగోద్భవం. ఈ లింగోద్భవం అంటే రాత్రి 12 గంటలకు ముందే 11 గంటలకి చక్కగా ముహూర్తం చూసుకొని శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణం తిలకించిన వాళ్ళు వివాహం కాలిన వాళ్లకు వివాహం అవుతుంది. తర్వాత సంతానం లేని వాళ్లకు సత్సంతానం కలుగును. శివునికి నాన్ వెజ్ పడదు కదా. మహాభక్తుడైన కన్నప్ప నాన్ వెజ్ ఒక నైవేద్యం లాగా పెట్టిండని వింటుంటాం. భక్త కన్నప్ప అప్పుడు అడవిలో ఉండేవాడు, మనము ఇప్పుడు సిటీలో ఉన్నాం. అంటే భక్త కన్నప్ప చాలా పెద్ద భక్తుడైన శివునికి. మనం భక్త కన్నప్ప అంతటి వాళ్ళమైతే కాదు, అంత పెద్ద భక్తి కూడా మనం చేయలేము. కాబట్టి భక్త కన్నప్ప ఏదైతే తినేవాడో అదే పెట్టేవాడు శివునికి. అప్పట్లో బియ్యము పప్పులు ఉప్పులు ఏం అడవిలో దొరకకపోవు. వాళ్ళు ఏంటంటే అప్పుడు అడవిలో ఉన్న మనుషులు కాబట్టి అక్కడ ఉన్న జంతువుని సంహరించి అదే తిని దేవుని కూడా అదే పెట్టేవాడు. కానీ మనం ఒక వ్యవస్థలో ఉన్నాం. ఇప్పుడు ఇటువంటి వ్యవస్థలో ఉన్న మనము నాన్ వెజ్ తయారు చేసుకొని దేవుని పెట్టి మనం తింటే భక్త కన్నప్ప తిన్నాడు, మనం తింటే ఏం పాపం, ఇట్లాంటి ఆలోచన రాకూడదు. భక్త కన్నప్ప ఒక కన్ను తీసి పెట్టిండు, రెండో కన్ను కూడా తీసి పెట్టిండు. మరి మనం పెట్టగలుగుతామా? భక్త కన్నప్పతోటి మనం పోటీ చేయలేము. కాబట్టి నమస్కారం చేసుకోండి అంతే. శివరాత్రి రోజు శివునికి పూజ చేస్తే కలిగే లాభాలేంటి? శివరాత్రి రోజు శివునికి పూజ చేస్తే, శివుడు అంటేనే విద్య, ఓంకార శబ్దము. శివుడు అంటేనే విద్య. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అంటుంది వేదం. మంచి విద్య వస్తుంది, మన రూపురేఖలు కూడా మారుతాయి. 2 చేతులు జోడించి స్వామికి నమస్కారం చేస్తే, ఈ 2 చేతులు ఎందుకు జోడించాలంటే 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు ఇవి 2 ఒక దగ్గర చేసి ఇక్కడున్న మనసుకు ఇది 11, ఇదే అర్పణ చేయాలి మనం అక్కడ. ఇదే ఉపవాసం, ఇదే ఏకాదశి. ఏకాదశి అంటే 11, ఇవే 11 స్వామికి మనం అర్పణ చేయాలి. ఇప్పుడు ఇంట్లో స్త్రీలు పురుషులు ఇద్దరు ఉంటారు కదా, ఈ పూజను స్త్రీలు చేస్తే ఎక్కువ పుణ్యమా, పురుషులు చేస్తే ఎక్కువ పుణ్యమా? స్త్రీలు పురుషులు ఇద్దరు చేస్తే పుణ్యం ఆ విషయం పక్కకు పెడితే, ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచి పుణ్యం. విడివిడిగా కాదు, ఇద్దరు దంపతులు కలిసి శివుని పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇలా స్కాంద పురాణంలో కూడా ఉన్నది. ఒకవేళ పిల్లలు పూజ చేయాలంటే మన నియమాలు ఉంటాయా? పిల్లలు అంటే దైవ స్వరూపమే. వాళ్ళు ఒక్కసారి మనసారా ఓం నమః శివాయ అంటే కూడా చాలు. ఇప్పుడు విషయం ఏంటిదంటే, మనం ఎలా చేస్తాం మన పిల్లలు అలా చేస్తారు. మనం చక్కగా పూజ చేసుకుంటే దగ్గర కూర్చోబెట్టుకుని పిల్లలకి రేపు వచ్చే భవిష్యత్తులో కూడా వాళ్ళు కూడా పాటిస్తారు. శివభక్తులై వాళ్ళు కూడా పాటిస్తారు. స్వామి, శివరాత్రి రోజు మొదలు పెడితే జాగరం అయిపోయేంత వరకు పద్ధతులు ఎలా పాటిస్తూ రావాలి? ఈ రోజు మనం ఉదయాన్నే తలాల స్నానం చేసుకొని ఇంట్లో యథావిధంగా శివుని పూజ చేసుకొని ఆ రోజు పొద్దంతా ఉపవాసం ఉండి శివనామస్మరణ మనసులో చేసుకుంటూ సాయంత్రము సూర్యాస్తం తర్వాత శివునికి బిల్వపత్రాలు, పువ్వులు, పండ్లు, పుష్పాలతో పూజ చేసి కొబ్బరికాయ నైవేద్యం పెట్టి తర్వాత మంగళారతులు ఇచ్చిన తర్వాత కొద్దిగా మనం ఆ పండ్లు గ్రహించవలేను. దీంతో తర్వాత సాయంత్రము శివునికి 11 గంటలకు శివ కళ్యాణం జరుగును. 12 గంటలకు లింగోద్భవము. ఆ రోజు రాత్రంతా జాగరణం చేసుకుంటే చాలా ఉత్తమమైనది. ప్రతిరోజు మనం చేయలేం కాబట్టి సంవత్సరంలో వచ్చే ఒక శివరాత్రి రోజే మనం జాగరణం చేసుకుంటే మనం గత జన్మలు చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఇది శివపురాణంలో ఉన్నదండి.
విషయం ఏంటిదంటే జాగారణం చేసే సమయంలో భజనం చేసుకుంటే ఇంకా చాలా మంచిది. మామూలు జాగారణం చేసుకుంటా ఇప్పుడు ఏదో సినిమాలు టీవీలు అలా సినిమా చూడకూడదు. ఓకే. భజన చేసుకుంటూ ఉండాలి, శివనామస్మరణ చేస్తుండాలి, భజన చేస్తుండాలి, తెల్లారి వరకు భజన చేసుకుంటూ ఉండాలి. ఈ భజన చేసుకుంటూ జాగరణ పరిపూర్ణం చేసుకున్న తర్వాత తెల్లారి మరి స్నానం చేసుకొని ఇంట్లో ప్రసాదం వండుకొని నైవేద్యం స్వామికి పెట్టిన తర్వాత అప్పుడు మీరు దాన్ని గ్రహించాలి. అప్పుడు పరిపూర్ణంగా శివరాత్రి జాగరణ పరిపూర్ణంగా అయిపోతుంది. శివరాత్రి జాగరణ సమయంలో మంత్రాలు ఇవి చదవాలని ఏమైనా? ఒకవేళ మీకు మంత్రాలు వస్తే చదువుకోవచ్చు. ఎందుకంటే మంత్రాలు చదవాలని ఏం లేదు. స్వామికి కావాలి మంత్రం కాదు, భక్తి కావాలి. స్వామికి మనసు కావాలి, మంత్రం కాదు. మంత్రంలో లోపు ఉండొచ్చు, అంటే ఉచ్చారణలో తేడా రావచ్చు మీకు. అంటే కొత్తగా అలా ఏం చేయకండి. మీరు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటే చాలు. ఆయనకు కావాల్సిందే భక్తి. ఇదండి, చూశారు కదా, శివరాత్రి రోజు ఎలాంటి నియమాలను పాటించాలనేది మన నరసింహాచార్యులు పండితులు చెప్పిన విధంగా పాటించి మీరు శివానుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము ఆచార్యుల వారిని సంప్రదించి మీకు డౌట్లను సందేహాలను నిర్వృత్తం చేస్తాం.